ఏంటి అసలు వీళ్ళు ఏమైనా చేస్తారా? పథకాలు అమలయ్యే సెక్షన్ ఉందా? తల్లికి వందనం చెప్పారు, ఇంకెన్నో చెప్పారు. చెప్పారు మరి చెయ్యాలిగా. చేస్తే రాజకీయ నాయకులు, చేయకపోతే సినిమా యాక్టర్లు. చేస్తే రాజకీయ నాయకులు. ఇప్పుడు సినిమా యాక్టరా ఆయన రాజకీయ నాయకులు? ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ నాయకుడు. అవన్నీ అమలు పరిస్తే సినిమా, అమలు పరచపోతే సినిమా యాక్టర్, అమలు పరిస్తే రాజకీయ నాయకుడు. అది చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఏమో నెరవేర్చడానికి డబ్బులు లేవంట. డబ్బులు లేవంటే అట్టా కుదరదుగా, నెరవేర్చాలి. మీ మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ వాళ్ళు వీళ్ళందరూ కూడా సమ్మెబాటు పడుతున్నారు. గతంలో గ్రాట్యుట్యూడ్ పెన్షన్, అదేంటి పెన్షన్ కూడా అందరికీ ఇచ్చేటట్టు ఇస్తామంటున్నారు. రెండోది జీతాలు పెంపు అన్నారు. మరి ఏమైపోయింది? జీతాలు పెంచాలి. పెంచపోతే ఈ నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లులు ఇవన్నీ పెంచాడు కాబట్టి పెంచాలి. పెంచపోతే జనాలు ఊరుకోరు. ఇంకా గెలిచాము అయిపోయిందిలే 4 సంవత్సరాలు మనం సరదాగా ఉండిపోతాం అనుకుంటే కుదరదు. జనాలు ఊరుకోరు. మొన్నటిదాకా ఊరుకున్నారు, ఇప్పుడు ఊరుకోరు. ఇంకా సంవత్సరం అయిపోయింది, ఇంక ఊరుకోరు. జనాల దెబ్బ ఎలా ఉంటుందంటే నమ్మించి జగన్ని ఎలా మోసం చేస్తారో అలా మోసం చేస్తారు. 9 నెలల్లో డబ్బులు లేవు మా దగ్గర, డబ్బులు వచ్చాక చూద్దాం అంటున్నారు పథకాలు. డబ్బులు వచ్చాకంటే డబ్బులు వచ్చాక కాదుగా, అమలు పరచాలి. ముందు అమలు పరిచి జనాలకి చెప్పాలిగా, ఫలానా డబ్బులు ఇస్తాను, మే నెలలో ఇస్తాను, జూన్ నెలలో ఇస్తాను, మీకు ఇవ్వకుండా అన్యాయం ఏం చేయను మరి అని చెప్పి చెప్పాలి. వాళ్ళు నోట్లో మాట నోట్లోనే ఉంటుంది. గెలిచేదాకా అన్ని పథకాలు పెట్టారు. ఒక్క పింఛన్ ఒక్కటి 10 రూపాయలు పెంచితే సరిపోలేదు కదా. అన్ని పథకాల్లో కనీసం 10 పథకాల్లో 5 పథకాలైనా అమలు పరచాలి. గ్యాస్ సిలిండర్ డబ్బులు జనాలు ఊరుకోరు, గ్యారంటీ ఊరుకోరు. గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయో పట్టలేదు? పడట్లా. మున్సిపాలిటీ వాడికో న్యాయం అంట, ఉండోడుకో న్యాయం అంట, పేదోడుకో న్యాయం అంట, రోడ్డు మీద బతికేవాడికో న్యాయం అంట. మరి రోడ్డు మీద కొట్లు గిట్లు తీపిచ్చేస్తున్నారు. రోడ్ల మీద జనాలు ఎట్ట బతకాలా? ఏం తినాలా? అమ్ముకుంటే కానీ తినరు జనాలు. ఏం తినాలా? 500 వచ్చే కరెంటు బిల్లు 1500, సరుకులు 100 రూపాయల సరుకులు 1000 రూపాయలు, మళ్ళీ దానికి కరెంటు బిల్లుకి జిఎస్టీ అన్నీ యాడ్ చేసేసాడు. మరి ఫ్రీ బస్ అవసరంలా, ఆయన కరెక్ట్గా ఆయన కరెంటు బిల్లు తగ్గించి జనాలకి ఇస్తానన్న 10 పథకాల్లో 5 పథకాలైనా అమలు పరచపోతే చాలా గందరగోళం అయిపోద్ది. డబ్బులు లేవు ప్రస్తుతం, మరి ఖజానాలో తేవాలి. మరి డబ్బులు లేవంటే డబ్బులు అందరూ అలాగే తెస్తున్నారండి. తేవాలి, అప్పు చేయాలి జనాల కోసం. మళ్ళీ గెలవాలంటే అప్పు చేయాలి. లేదు దిగిపోవాలంటే ఇంకా పక్కకే ఇంకా వచ్చిన కాడ మిగిలించుకొని పక్క వెళ్ళిపోవడమే. తల్లికి వందనం, మహిళలకేమో 18 ఏళ్ళు ఇవ్వాల్సిందే, అన్నీ ఇవ్వాల్సిందే. ఓపోతే జనాల్లో తిరుగుబాటు ఎలా ఉంటుందో ముందు చూపెడతారు జనాలు. ఏంటి 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే అస్సలు ఏం బాగోలేదండి. పేదరాధక మట్టుగా అస్సలు ఇది ప్రభుత్వం కాదు. ఓకే. పవన్ కళ్యాణ్ ఏదో పెద్ద సాధించేతడని మా అందరము అభిప్రాయంగా చేసాం, కానీ పవన్ కళ్యాణ్ కూడా ఏం చేసేది ఏం లేదు. అంతే. మాట్లాడదాం పవన్ కళ్యాణ్ మాట్లాడదాం. ముందు ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే ప్రభుత్వం అసలు ఏం బాగోలేదండి, అస్సలు ఏం బాగోలేదు. జనాలంతా భయంతో బతుకుతున్నారు అంటున్నారు జగన్ గారు. వాస్తవమేనా? వాస్తవేనండి, వాస్తవమే. పోలీసులను అడ్డం పెట్టుకొని గొంతుకులు నొక్కుతున్నారు అంటున్నారు. ప్రభుత్వం బాగా పోలీసులు పెట్టి నాగేస్తాంటారు. నిజమే. సో జగన్ గారు రేపు గెలిచాక అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఆయన చెప్పిందే కరెక్ట్ అండి. ఆ రాజధాని 1000 కోట్లు పెట్టేసి అక్కడ చేసే ఉపయోగం ఏం లేదు. ఓన్లీ గుంటూరు జిల్లాకు తప్పించి కృష్ణా జిల్లా డెవలప్ అవ్వదు. ఇప్పుడు 3 జిల్లాలు డెవలప్ అవ్వాలి, ఎంత మటుకు ఇదే కరెక్ట్. అంటే గతంలో 3 రాజధానులు అన్నారు జగన్ గారు, తర్వాత వైజాగ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నారు. ఏంటి ఇలా జనాలు? మావిగన్ అనేదే కరెక్ట్ అండి. కరెక్ట్. రేపు ఎన్నికల్లో కూడా ఆ విధానంతోనే వెళ్తారండి. నెంబర్ 1 గెలుస్తాడండి. నెగిటివ్ రాదా జనాల్లో? అస్సలేం రాదు. విషయంలో ఇక్కడ బాగుంటుంది డెవలప్, తక్కువ డబ్బుతో ఇక్కడ డెవలప్ బాగా అయ్యింది. చివరిగా మావిగన్ వర్సెస్ అమరావతి, దేనికి మీ ఓటు అంటే? మాది మావిగన్. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? బాగానే ఉంది, ఆయనదే బాగానే ఉంది, పర్వాలేదు, అంత బాగుంది. ఆయన వరకు మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారి వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఆయనకి ఇచ్చిన శాఖకి న్యాయం చేస్తున్నారా? జనాల్లో ఎక్కడ కనపడట్లా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటారు కొంతమంది. లేదు, మామూలే, బాగానే ఉంది, చేస్తాడులే కదా. మరి రకరకాలుగా చాలా మంది తిడుతున్నారు ఆయన్ని. అది మామూలే, మామూలే అంటే ఏంటి ఒక నా వైపు చూడండి, 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఎక్కడైనా డబ్బులు తినేయడం కానీ చేయడం కానీ ఏం లేదు. తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన. అంటే అక్కడ మూమెంట్ ఎలా ఉందో తెలియదు. ఎంతవరకు ప్రభావం చూపిస్తారు పోటీ చేస్తే? కష్టం అక్కడ, అక్కడ కష్టం, ఇక్కడ సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఏపీలో అంటే అందరు కలిస్తేనే మంచిది. సింగిల్గా కష్టం, మళ్ళీ ఎవరికి కష్టం సింగిల్కి వెళ్తే? ఆయన పవన్ కళ్యాణ్ కష్టం, జగన్ గారికి నష్టం ఆయన సింగిల్కి వెళ్తే. ఆయనకి ఇప్పుడు సగం ఓట్లు వచ్చేటట్టు ఉన్నాయి వాతావరణం చూస్తాను. ఓకే. జగన్కి ఎందుకంటే
ఈ ఆటో వాళ్ళు ఆలకేసేటట్టున్నారు, అవునులే చూద్దాం. ఈ వాటిలో ఆలకేసేటట్టున్నారు. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? పర్వాలేదు, ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే? వాళ్ళగా మామూలే తిడుతుంటారు, ఈ మామూలే. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మంచివాడండి, ఆయనకి ఏ స్వార్థం లేదు. సినీ యాక్టర్ అయినా ఒక దేశాన్ని బాగుపెట్టలేని ఆయన ఒక ఉద్దేశం. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? ఆయన మంచివాడేనండి. అయితే ఒకటి ఆయన మీద నాకు కోపం వచ్చింది. సనాతనం కోసం పేరం పెడతానండే, దానికోసం ఆయన కోపం పడ్డాను. సరే, ఇప్పుడు ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు. పోటీ చేసి తెలంగాణ ఆయన వచ్చేస్తాడండి. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరిని కాదని పవన్ కళ్యాణ్ గెలిపిస్తారనుకుంటున్నారా? ఒకవేళ నేను అక్కడికి వెళ్తే పవన్ని గెలిపిస్తే, ఎందుకంటే పవన్ గారి ముఖ్యమంత్రి అయితే ఇలాగ ఉండదు. ప్రతి పేదోడికి అన్నం ఉంటుంది, ప్రతి ఇంటికి సహవాసం ఉంటుంది. చాలా మంది చాలా రకాలుగా తిడుతున్నారు కదా పవన్ కళ్యాణ్. ఏమండి, అందరూ హీరోలు ఉన్నారు, దూసుకుంటున్నారు, కానీ పవన్ లేదండి. తన యొక్క దాంట్లో ఇచ్చి పేదవాడికి సహకరిస్తాను. తిట్టే వాళ్ళకి ఏం చెప్తా? తిట్టే వాళ్ళకి వాళ్ళ గుణపాఠం దేవుడు ఇస్తాడండి. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, జనాలంతా భయంతో బతుకుతున్నారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే భయం ఎందుకు? భయం ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసి శుభ్రంగా ఏదో భగవంతులు అందకేంటి తిన్నారు, ఆగిపోతున్నారు. ఏంటంటే ప్రభుత్వం అలా భయపెడుతుందంట జనాల్ని. భయపెడితే ఎవరు పడి పెడతారండి? అలా మాట్లాడే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కేస్తున్నారంట. అది ఎప్పుడైనా పోయేది భయపడి ఇప్పుడు పడతకూడదు. ఓకే, ఒక నిమిషం నిలబడు. జగన్ గారు రేపు గెలిచాక అమరావతి రాజధాని మారుతానని చెప్తున్నారు. అది ఏమన్నా అంటే తెలియదు నాకు. అమరావతి రాజధాని ఐడియా ఉంది కదా? ఉంది. ఏంటి ఆ రాజధాని మీద మీ అభిప్రాయం? ఏముండే అది మరి ఇప్పుడు బాగానే చేస్తున్నారు, కానీ బాగానే ఉంది అందరికీ. మరి తర్వాత ఎవడో చెప్పలేము. కానీ జగన్ గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడు కలిపి మావిగన్ అనే ఒక రాజధాని పెడతారంట. ఏముంది ఎందుకంటే ఆ మాటలన్నీ ఎన్నికల్లో కూడా ఆ అంశంతోనే వెళ్తారు. ఏదో అప్పుడు ఆయన అది జరుగు పనులు ఎందుకు, ఏదో జరుగుతా అని మాట ఉంటే సరిపోదు, కానీ అంతేలే, కానీ నా అనవసరం సార్. థ్యాంక్ యూ. మీద మీ అభిప్రాయం ఏంటంటే? పవన్ కళ్యాణ్ అంత మంచివాడు ఇంకెవడు ఉన్నాడు? రూపాయి ఉంటే 2 రూపాయలు దానం చేసే టైప్ అనమాట. రకరకాలుగా మాట్లాడతారు ఆయన గురించి, మరి చాలా మంది తిడతా ఉంటారు ఇప్పటికీ కూడా. అయినా కూడా ఎవరు తిట్టేవాడు ఎదలో అయితే తిడతారు. ఏంటి పల్లెటూరులో వాళ్ళకి నడుస్తానికి చెప్పులు కూడా వెళ్ళి మొత్తం ఆ ఊరు సొంత డబ్బులతో చెప్పులు కొన్నాడు. అలా ఇంకో ఊర్లోని తినటానికి సరైన పళ్ళు కూడా లేకపోతే వాడి తోటలోంచి మామిడి పళ్ళు పంపాడు. అలాంటి వాడు ఎక్కడ ఉన్నాడు? ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఇంకా దేశంలో ఎవడు? జనాల చెవుల్లో క్యాబేజీలు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ పెద్ద అంటున్నారు రోజా గారు. మరి రోజాకి మాజీ మంత్రి రోజాకి పువ్వులు కాదు, పువ్వు పెట్టాలి. మొన్న ఒక యూట్యూబర్ మాట్లాడుతూ నా కొడక ఈనా కొడకని మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? వీళ్ళందరూ కూడా ఏంటి, జగన్ వాళ్ళని డబ్బులు ఇచ్చి తిట్టమని చెప్తాడు అంతే. పరిపాలించడం రాక ప్రతి ఇలాంటి ఏమంటారని యూట్యూబ్ మనుషులందరినీ పిలిపించి డబ్బులు ఇచ్చి తిన్నట్టు. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కోరుకున్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలని. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ గారు? 90%. చివరిగా ఒకే ఒక మాట, ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? సూటిగా బాబా ఏంటి తిట్టేవాళ్ళగా? జీవితం అంటే తెలియని నా కొడుకులు తిడతారు అంతే. థ్యాంక్స్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ మంచోడే. డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు. డిప్యూటీ సీఎంగా 5 శాఖల మంత్రిగా ఎలా అనిపించింది ఆయన పనితీరు? ఆయన మంచి చేశాడు. ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నాడు. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్, జనాల్ని పట్టించుకోకుండా అంటున్నారు కొంతమంది. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, జనాల్ని పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ అంటారు. ఎందుకు పట్టించుకోరు అనేవాళ్ళు చెప్పాలి. వెళ్ళండి, అమరావతికి వెళ్ళండి, వెళ్ళమండి, అమరావతికి వెళ్ళండి అడుగుతాడు. నేను చూస్తాను బాబు అమరావతిలో. అంటే నా ప్రశ్న, పవన్ కళ్యాణ్ ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? న్యాయం చేస్తాడు వెళ్ళమను. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళకి ఆయన కాకుండా ఆయన చెప్పండి, అప్పుడు చెప్తున్నా. సరే, తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్. తెలంగాణలో అది మాకు తెలుసు. అంటే పక్క రాష్ట్రం అంటే కలిసే ఇప్పుడు మన విజయవాడలో 5 రూపాయలు నందాలను పెడుతున్నాడు. వాడు రోజు ఎందుకు పెట్టాడు అక్కడ? ఎందుకు పెట్టాడుగా. చివరిగా ఒకటే మాట, బాబు గారు చేసే మంచి పని, పవన్ కళ్యాణ్ చేసే పని. ఇంకోటి ఏమంటే, జగన్ వస్తాడన్నారు కదా, వాడు 3 సార్లు అన్నాడు. ఏం చేస్తాడు?
కొన్ని కోట్లు దాచేసుకున్నాడు వాడు. అదేలే. రాడు ఓకే. గుద్దులు ఏళ్ళు పెట్టుకుని ముక్కలు పెట్టుకుంటూ వాడు రాడు. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటారు? మంచోడు ఆయన చక్కగా చేస్తున్నాడుగా, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖల మంత్రిగా ఎలా అనిపించింది ఆయన పనితీరు? బాగానే ఉంది, ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? చేస్తున్నారుగా. సినిమాలు చేసుకుంటా తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్, జనాలను పట్టించుకోకుండా అంటున్నారు. ఏమండి ఆయన పైన ఆయనది ఏంటి, ఈ పని ఇదే, ఆ పని ఆ పదే. అంటే జనాల డబ్బులతో హైదరాబాద్ టు విజయవాడ తిరుగుతున్నారు కానీ జనాలకు ఏం చేయట్లేదు అంటారు ఇంకొంతమంది. చేస్తున్నారు. రకరకాల మంది, చాలా మంది ఆయన తిడతానే ఉంటారు ఇప్పటికీ. తిడతా ఉంటాడు. నీ మీద కొంతమంది ఇబ్బంది ఉంది, ఓకే. తిడతా ఉంటారుగా. అంటే వ్యక్తిగతంగా మాట్లాడే వాళ్ళకి మంచోడే. నిన్న ఒక యూట్యూబర్ కూడా తిట్టాడు ఆయన, రావణ్ అనే యూట్యూబర్ ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళారు ఈ రోజు. ఏమంటే పడినోడు తిట్టాడండి. అంతే. ఇప్పుడు నాకు నచ్చావు, నిల్చున్నాను ఏంటి, ఇప్పుడు లేదు నచ్చదు అనుకో, నిల్చోగా. ఆయన అభిమానులు కోరుకునేది ముఖ్యమంత్రి కావాలని. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్? 90% ఉంది. 90%. సింగిల్గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఆయన వెళ్తాడు. జగన్ గారిని కాదని, చంద్రబాబు గారిని కాదని పవన్ గారిని గెలిపిస్తారా? గెలిపిస్తాం. ఏ నమ్మకంతో చెప్తున్నా బాబాయ్ అంటే? బాగా చేస్తున్నాడు ఆయన. థ్యాంక్స్ బాబాయ్. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అన్న నేను ఎన్టీఆర్ ఫ్యాను. ఓకే. నేను పవన్ కళ్యాణ్ పరిపాలన ఇంత ముందుకు అక్కడ కూడా చూసినాను. ఓకే. పాపం ఎక్కడో చరిత్రలో ఇంత ముందుకు కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, మన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అడవిలో స్తంభాలు లేపించి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉన్నదంట. అది మాత్రం ఇప్పటికి నేను మర్చిపోలేను. పవన్ కళ్యాణ్ చేసేదన్నీ చేస్తూనే ఉన్నాడు. ఆయన పైన అయింది. సినిమాలు అంటావా, ఆయన చేసే డబ్బులని ప్రజలకే ఇస్తున్నాడు. మన తెలంగాణలో కూడా చాలామందికి సహాయం చేసిండు. ఇంకా చెప్పుకుంటూ పోతే తెలంగాణ నెక్స్ట్ పోటీ చేసిన కూడా బరాబర్ గెలిపిస్తామాట. కానీ ఆయన తెలంగాణలో మన పోటీ చేస్తాననగానే రకరకాలుగా తిట్టారు. మన వాడిని తాత రేవంత్ రెడ్డి కాదు కదా, ఇంకొకటి కూడా మన కేటీఆర్ గారు కవితనా అది కుక్క, అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి. అది వాళ్ళ పార్టీలో రెండోసారే గెలవలేదు అధికారం ఉన్నప్పుడు. ఇంకా మా సొంత పార్టీ పెట్టి ఏం పీకెడదామా? ఇప్పుడు చెప్తున్నా గాడికి రమ్మని వనసాపురం వచ్చి మాట్లాడుతారు బరాబర్. తెలంగాణ అని కాదు, చాలా మంది కూడా ఆయన గురించి ఆయన ఒకవేళ ఆడ బీజేపీ ఈ మళ్ళా గిట్ట టీడీపీ కానీ లేదా పవన్ కళ్యాణ్ సపరేట్గా ఆడగిట పోటీ చేసినా కూడా ఓటు జీలిపోతే పవన్ కళ్యాణ్ అయితే గట్టి ఊపే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళకి వాళ్ళు కుక్కలనే చెప్తా, భూమికి బరువు అని చెప్తా. అంతే బరాబర్ చెప్తాను. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అనేది సూపర్. ఓకే. ఆయన చేసే పాలన కానీ ఇక్కడ ఏపీలో 2 ఏళ్ళని చూస్తున్నా ఆయన ఎక్కడన్నా బాగుండడం కోరుకునే వ్యక్తిని ఫస్ట్ వ్యక్తి తెలంగాణ వ్యక్తిగా నేను చెప్తున్నా. ఓకే.